కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఇక్కడ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరపనైనది. తెలంగాణ ప్రజానీకం మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ, చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను సాకారం చేసిన సందర్భంగా వారు ఇచ్చిన మన స్వేచ్ఛ వాయువులతో ఈరోజు తెలంగాణ ఆంధ్ర కబంధ హస్తాల నుంచి ఈరోజు తెలంగాణ ప్రజానీకంలో కళ సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దినోత్సవం ఆ రోజు మనం ఎవరైతే తెలంగాణ జాతిపిత చంద్రశేఖరరావు దిశ నిర్దేశం చేసి ఈరోజు నిర్ణయించారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరపబడుతున్నాయి. అయ్యా, మీకు అందరికీ తెలుసు, 60 కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఢిల్లీ పాలకులు 60 ఏళ్ల తెలంగాణను ఎన్నో బలిదానాలు చేసిన తర్వాత కూడా చంద్రశేఖరరావు సారథ్యంలో, తన ఉద్యమ సారథ్యంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజానీకం మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణను చేసి ఆంధ్ర కబంధ హస్తాల నుంచి మనల్ని కాపాడి ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వంగా తల ఎత్తు గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ జెండాలు ఎగరవేసి ఈరోజు మనం గర్వంగా తలెత్తుకొని నిలబడుతున్నామంటే అదంతా మన జాతిపిత తెలంగాణ ఉద్యమకారు చంద్రశేఖరరావు గారి చల్వ. అయ్యా, ఒక్కసారి ఆలోచించాలి, మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ఎందరో బలిదానాలు చేశారు మన నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఎంతో పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళారు, ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళ వ్యక్తిగతమైన పనులు కూడా ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి రైలు రోకలు ఇడిచిపెట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కానీ, కర్షకులు కానీ, అధ్యాపకులు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కడి కూడా రోడ్ల మీదకి వచ్చి రక్తాన్ని చిందించి చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. బంగారు తెలంగాణ దిశ అడుగులు వేస్తున్న క్రమంలో ఈరోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ సమాజం చూస్తుంది, తెలంగాణ మేధావులు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ ఏ దిశగా వెళ్తున్నది. అయ్యా, ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ రైతులు ఆలోచించాలి, తెలంగాణ కర్షకులు ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ సాధించి పెట్టి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా దూసుకెళ్తున్న క్రమంలో స్ప్రీ బ్రేకర్ దిశగా ఈ తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణను వెనక్కి నెట్టుతుందో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలారా ఎందుకు చెప్తున్నా అంటేనే కడుపు మండుతుంది. ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఆంధ్ర నాయకులకు ఆంధ్ర నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ పాలకులు తొందరలోనే కనుమరుగయ్యే అవకాశాలు నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ఈ తెలంగాణ జాతి నిర్మాణం కోసం తెలంగాణ అంతా ఒక్కడై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే పారదోలుతామో నిజమైన మనకు సామాజిక తెలంగాణ వస్తుంది. ఆ ఉద్యమం దిశగా కేసీఆర్ త్వరలోనే